రికవరీ సెంటర్ పేషెంట్కి ఏమో 3 టైమ్ ఫుడ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పనులకు వెళ్ళలేరు, వాళ్ళు పేషెంట్లు కాబట్టి వాళ్ళు 3 టైమ్ ఫుడ్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, న్యూట్రిషన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. చాలామంది పేషెంట్లు ఎట్లా వస్తారంటే రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యి కారు కానీ బండ్లు కానీ గుద్దేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. వాళ్ళు హాస్పిటల్కి సొంతగా వెళ్ళలేరు, వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు, అలాగాక వాళ్ళు చాలా రోజులు స్నానం చేయకుండా ఉంటుంది. అలా మేము స్ట్రీట్ మెడిసిన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. నైట్ టైం డాక్టరు నర్స్ ఉంటారు. ఆ టీం వెళ్ళినప్పుడు అలా పేషెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు సివియర్ ఉన్న పేషెంట్లకి ఏమో షెల్టర్కి తీసుకొని రావడము, అక్కడ కొంచెం జ్వరం కానీ అట్లాంటి సిక్ ఉన్న పీపుల్కి ఏమో అక్కడ ట్యాబ్లెట్ ఇవ్వడము, మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రికవరీ షెల్టర్ పేషెంట్కి తీసుకొని వచ్చిన తర్వాత గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో వాళ్ళకి ఫాలో అప్ డాక్టర్తో చేస్తూ ఉంటామండి. ఓకే. సో ఇక్కడ మరి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు. సో మార్నింగ్ టిఫిన్స్లో ఏముంటుంది, లంచ్లో ఏముంటుంది, డిన్నర్లో ఏముంటుంది? మార్నింగ్ టిఫిన్ అంటే డే బై డే మెనూ ఉంటుందండి. ఈరోజు మార్నింగ్ ఇడ్లీ ఉంటే రేపు పులిహోర, టమాటా రైస్, ఇంకోటి వేరే వేరే ఐటమ్. ఫీల్ రావద్దు మేము ఎక్కడ ఉన్నాం అన్నట్టు కాకుండా ఇంట్లోనే ఉన్నాం. ఇల్లు లెక్కనే ఉంటుందండి ప్రతి ఒక్కటి. గ్రేట్ అండి. ఇల్లు లెక్కనే, ఎందుకంటే టీవీ ఉంటుంది, యాక్టివిటీస్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇక్కడ. బెడ్స్ తో పాటు యాక్టివిటీస్ కూడా ఉంటాయండి. యాక్టివిటీస్ కూడా చేపిస్తూ ఉంటాము.